నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను జితేంద్ర బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం వేల కోట్లు పెట్టి ప్రాజెక్టులు నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వం మెయింటెనెన్స్ గాలి కొదిలేసింది ప్రాజెక్టుల మరమ్మతులకు సీఎం చంద్రబాబు 344 కోట్లు మంజూరు చేశారన్న మంత్రి నిమ్మల ఈ ఏడాది బడ్జెట్లో ఆరోగ్య రంగానికి ప్రభుత్వం గణనీయమైన నిధులు కేటాయించింది పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించిన మంత్రి సత్యకుమార్ భారత సైనికులకు దైవబలం చేకూరాలని కోరుతూ జోహార్ నమోజ్ దువా జనసేన అధినేత ఆదేశాలతో ప్రత్యేక ప్రార్థనలు చేసిన జనసేన నాయకులు తిరుమలలో వైభవంగా కొనసాగిన పౌర్ణమి గరుడ సేవ స్వామివారి దర్శనానికి భక్తజనంతో కిక్కిరిసిన తిరుమాడ వీధులు ఇక డీటెయిల్స్లోకి వెళ్తే వందల వేల కోట్లు పెట్టి ప్రాజెక్టులు నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వం మెయింటెనెన్స్ కూడా లేకుండా గాలి కొదిలేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు ఇరిగేషన్ పనుల నిర్వహణ మరమ్మతుల కోసం చంద్రబాబు 344 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు తూడు గుర్రపు డెక్క పూడికతీత వంటి అత్యవసర పనుల కోసం 10 లక్షలు దాటితే కాలయాపన లేకుండా 7 రోజుల్లోనే పూర్తయ్యేలా షార్ట్ టెండర్లు పిలవాలని ఆదేశించామని తెలిపారు వైసీపీ ప్రభుత్వంలో కనీసం కాలువల్లో తట్ట మట్టి తీయకపోగా షట్టర్లు డోర్లు గేట్లకు మరమ్మతులు చేయకపోగా గ్రీజు కూడా పెట్టలేదని విమర్శించారు మంత్రి నిమ్మల పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు వందల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రాజెక్టులైనా రిజర్వాయర్లైనా కెనాల్స్ అయినా డ్రైన్స్ అయినా సరే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి నిధులు మంజూరు చేయడం జరిగింది ఈ యొక్క నిధులతోటి ఈ యొక్క అత్యవసరమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో పర్టికులర్గా అయ్యేటువంటి విధంగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది 10 లక్షల రూపాయలు లోపు ఉన్నటువంటి పనులలో 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా డోర్సు షట్టర్సు రోప్స్ వంటి వాటికి మరమ్మతుల మాట నుంచి కనీసం గ్రీజు పెట్టి కూడా మెయింటెనెన్స్ చేయలేనటువంటి స్థితిలో ఏదైతే విధ్వంసకరమైనటువంటి ఇరిగేషన్ వ్యవస్థ ఏదైతే చేర్చారో దాన్ని మళ్ళీ సరిదిద్దుకుంటూ అంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ఒక్కొక్కటి సరి చేసుకుంటూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ నెలలో ఎందుకంటే గత ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం అని అంటే గత 5 సంవత్సరాల పాలన పాపం నుండి మళ్ళీ ఈ యొక్క ఇరిగేషన్ వ్యవస్థను మళ్ళీ సాగునీటి వ్యవస్థను మళ్ళీ ఆఖరి ఎకరం వరకు ఆఖరి రైతు వరకు కూడా ఆ సాగునీటిని తీసుకెళ్లాలని ఆలోచనతో పనిచేస్తున్నాం తగినటువంటి ప్రణాళికాబద్ధంగా నాణ్యతతో కూడినటువంటి పనులు చేపట్టాలని చెప్పేసి కూడా అధికారులు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది రాష్ట్రంలోని జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు జిల్లా ఆరోగ్య సేవల సమన్వయకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్షా సమావేశం నిర్వహించారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరు సిబ్బంది నియామకము ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాల మెరుగుదల గురించి ఈ సందర్భంగా చర్చ జరిగింది అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో ఆరోగ్య రంగానికి గణనీయమైన నిధులు కేటాయించిందని ఈ నిధులతో ఆసుపత్రుల్లో మందులు సౌకర్యాల కొరత తీర్చడంతో పాటు వైద్య సిబ్బంది నియామకాలను కూడా చేపట్టాలని సూచించారు ఆరోగ్య రంగంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించాలని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని ఆదేశించారు
భారత్ పాక్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో భారత సైనికులకు దైవబలం చేకూరాలని కోరుతూ మంగళవారం మధ్యాహ్నం ఆర్ఆర్ కన్వెన్షన్ హాలు నందు జోహార్ నమోజ్ దువా కార్యక్రమాన్ని జనసేన నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ షేక్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు తెలిపారు. వీరమరణం పొందిన భారత సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగుపడాలని ప్రార్థించారు జనసేన నాయకులు. మనం పరిస్థితులు చూస్తూ ఉన్నాం. బార్డర్లో చాలా దారుణంగా ఏదైతే పాకిస్తాన్లో తలదాచుకున్నటువంటి తీవ్రవాదులు ఎలాంటి ఇది చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ప్రాణాలని ఈజీగా తీసేసి భారతీయుల్ని ఏదేదో చేద్దామని చూస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ భారతీయులు అంతా ఒకటే, ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఒక సైనికుడితో సమానం. ఏదైతే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున పహల్గాం దాడిలో మరణించినటువంటి వాళ్ళకి అండగా ఉంటూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి ఒక్క జన సైనికుడిని కూడా మన కులాలు కాదు, మతాలు కాదు, మనం అంతా ఒకటే, దేశం అంతా ఒకటే, మనం సైనికులకు అండగా ఉండాలి, భారతదేశానికి అండగా ఉండాలని చెప్పి ఒక పిలుపుతో ఈ రోజున కులమతాలకు అతీతంగా ఈ రోజున ముస్లిం సోదరులతో కూడా ఇక్కడ ఈ నమాజు ఏదైతే నమాజ్ పెట్టమని చెప్పి ఆయన ఆదేశించడం మంగళగిరిలో మన రియాజ్ అన్నతో ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ మనం ప్రార్థన ముస్లిం ప్రార్థన పెట్టారు. నిజంగా ఎక్కడా కూడా లేనటువంటి ఏ రాజకీయ పార్టీలో కూడా ఇలాంటి ఎక్కడా కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అన్ని కులాలు అన్ని మతాలు ఒకటే, మనం అంతా ప్రజలం, మనం భారతీయులం అని చెప్పి పదే చెప్తా ఉంటారు. మన భారతదేశానికి అలాగే మన రాష్ట్ర ప్రధాని మోదీ గారికి కూడా మనం అండగా ఉండాలి. ప్రతి ఒక్క జనసేన కార్యకర్త, జనసేన నాయకుడు జన సైనికులుగా ఎప్పుడైతే నామకరణం, ఎప్పుడు జన సైనికులైన నామకరణం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అవసరమైతే బార్డర్లో యుద్ధం చేయడానికైనా కూడా జన సైనికులంతా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మన సరిహద్దు ప్రాంతంలో ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు ఆయన ఎంతో మనసు ఆవేదన చెంది ముందుగా మనందరం కూడా భారతీయులు, తర్వాతే మనది ఏ మతమైనా అని చెప్పి ఆయన మా అందరికీ కూడా పిలుపునివ్వటం జరిగింది. ముందుగా మనం భారతీయులు. ఈరోజు జనసేన పార్టీ అధినేత ఆదేశానుసారం మంగళగిరిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులందరూ కూడా ఈరోజు జోహార్ నమాజ్లో సరిహద్దులో ఎవరైతే యుద్ధం చేస్తున్నారో మన భారత సైనికులకి దైవబలం కూడా అండగా ఉండాలని చెప్పి ఆ అల్లాని మేమందరం. పల్నాడు జిల్లా వినుకొండ మండలం శివపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, ఆర్డీఓ సుమలత పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకే కుటుంబానికి చెందిన వారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. భార్యాభర్తలు ఇద్దరు చనిపోవడం చాలా విచారకరం. అలాగే జొన్నగిరి రామాంజనేయులు, భార్య అంకమ్మ, వీళ్ళు నలుగురు కూడా మరి స్పాట్లోనే చనిపోవడం జరిగింది. యాక్సిడెంట్ అయిన వెంటనే అధికారులు వెంటనే స్పందించారు. వెళ్ళి వాళ్ళని హాస్పిటల్లో చేర్చారు, క్షతగాత్రులు వెంటనే హాస్పిటల్లో చేర్చారు. మరి అధికారులు వెంటనే స్పందించినప్పటికీ అంటే వాళ్ళ ప్రాణాలు కాపాడుకోలేని పరిస్థితి. స్పాట్ డెడ్ నలుగురు చనిపోవడం, ఒక ఇద్దరు జరిగిన వెంటనే కౌన్సిల్ సోన్ బాబు వాళ్ళ టీం అందరూ కూడా వెళ్ళి క్షతగాత్రులందరూ కూడా వెంటనే హాస్పిటల్లో చేర్చడం వెంటనే కూడా జరిగింది. సో ఇలాంటి పెద్ద ప్రమాదంలో ఒకేసారి నలుగురు మరణించడం, ముగ్గురు సీరియస్ హాస్పిటలైజేషన్ అవ్వడం చాలా బాధాకరంగా ఉంది. నేను చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాను ఈ ఇన్సిడెంట్ జరగడం. అట్లాగే అదేవిధంగా హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళకి 5,000 చొప్పున వాళ్ళకి అందరూ కూడా ఆర్థిక సాయం అందిస్తున్నాం. సో మరి ఈ కార్యక్రమంలో మాజీ సభ్యులు డీసీసీబీ చైర్మన్ వెంకటరమణ గారు వచ్చి
ఉన్నారు. అలాగే మన ఆర్డీఓ గారు వెంటనే స్పందించి రావడం, పరామర్శ చేయడం, వీరికి హాస్పిటల్కి ఉన్నటువంటి వాళ్ళకి అవసరమైనటువంటి మెడిసిన్స్ కూడా మన ఆర్డీఓ గారు వెంటనే చర్యలు తీసుకుంటూ వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేస్తున్నారు. భారత సైన్యానికి సంఘీభావంగా ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్లో ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి నగరంలోని ప్రధాన వీధుల గుండా తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం వరకు సాగిన ర్యాలీలో అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్ దారం శ్రీనివాసరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉగ్రవాద అంతమే లక్ష్యంగా భారత్ సైన్యం చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమరవీరుల స్తూపం వద్ద వీరమరణం పొందిన జవాన్ మురళీనాయక్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. जय माता भारत माता। ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మోపిదేవిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ పూజలు జరిపారు. భారత ప్రభుత్వానికి త్రివిధ దళాలకు మద్దతుగా భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ పహల్గాం ఘటనపై దేశంలో ముందుగా స్పందించిన పార్టీ జనసేన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పూజలు చేశామని తెలిపారు. సమగ్రతని సార్వభౌమత్వాన్ని నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ ఇవాళ యుద్ధ విరమణ కాలంలో ప్రకటించినప్పుడు వారిని మనం పూర్తిగా నమ్మటానికి వీలు. ఎప్పుడు కూడా ఏ ఒప్పందాలు చేసుకోవటం, ఆ ఒప్పందాలకి వ్యతిరేకంగా వ్యవహరించడం అన్నది పాకిస్తాన్కి అలవాటైన విద్య. అందుకని మనం నిరంతరం అప్రమత్తమై ఉండాల్సిన అవసరం ఉంది. ఏంటి తీసుకునేది? ఎవరు తీసుకుంటాం?
స్థాపించడం కాకుండా వాళ్ళ అసంఖ్యాకమైన యువతలో దేశభక్తిని ప్రేరేపించాలని చెప్పి ఆయన చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఈ పహల్గాం దాడుల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సింధూర్ ఆపరేషన్ చేపట్టినప్పుడు భారతదేశంలో రాజకీయ పార్టీలో మొట్టమొదటిగా స్పందించిన పార్టీ ఏదనంటే జనసేన పార్టీ అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. మొదట్లో వారు 3 రోజుల పాటు నరేంద్ర మోడీ గారికి వాళ్ళు తగిన బలాన్ని ఉత్తేజాన్ని కలిగించాలని చెప్పి వారి కార్యక్రమం ఇవ్వటం, దీంట్లో ఈరోజు జనసేన ఈ కార్యక్రమాన్ని జాతీయ భావంతో నిర్వహించామని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఇవాళ త్రివర్ణ పతాకాన్ని ఊరేగిస్తూ త్రివర్ణ పతాక రెపరెపల్ని మనం ఎగరవేయాలి. ఎన్ని విపత్తులు ఎదురైనా కూడా ఈ దేశాన్ని కాపాడుకోవాలి. నెలలు నిండకుండా పుట్టిన 900 గ్రాముల ప్రిమెచ్యూర్ బేబీని విజయవంతంగా డెలివరీ చేశారు పాలకొండలోని విజయ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సిబ్బంది. రేగిడి అమదాలవలస మండలానికి చెందిన లక్ష్మి అనే 7 నెలల గర్భిణి వేరే హాస్పిటల్లో చెకప్ అనంతరం కడుపులోని బేబీని అబార్షన్ చేయాలని, లేదంటే తల్లికి బిడ్డకు ప్రాణాపాయమని చెప్పడంతో విజయ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అయితే తల్లి బిడ్డలను పరీక్షించి ఆపరేషన్ చేయడం ద్వారా బిడ్డను తల్లిని కూడా కాపాడవచ్చని గైనకాలజిస్టు చరిస్మా తెలపడంతో అత్యంత అరుదైన ప్రిమేచ్యూర్ బేబీకి జన్మనివ్వడం జరిగింది. పీడియాట్రిక్ డాక్టర్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో పుట్టిన బిడ్డకి ఎటువంటి హాని జరగకుండా జాగ్రత్తగా కాపాడి నేడు డిశ్చార్జ్ చేసినట్లు హాస్పిటల్ యాజమాన్యం తెలిపారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సంపత్ కుమార్, పీడియాట్రిక్స్, డిఎన్పి పీడియాట్రిక్స్. ఆల్రెడీ మేడం చెప్పినలాగా మన బేబీ అంటే 7 నెలలు పూర్తి అయ్యి ఒక 2 వారం జరిగి ఇక్కడ వచ్చారండి. 30 వారంలో వచ్చారు. వచ్చినప్పుడు బేబీకి బ్లడ్ లెవెల్ కూడా తక్కువ ఉండడంలో వెంటనే డెలివరీ చేయాల్సి వచ్చింది. మేడం సపోర్ట్ 2 రోజులు ఉంచి బిడ్డ ఎదుగుదల కోసం ఇంజెక్షన్. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి, శ్రీ విజయ హాస్పిటల్ పనిచేస్తున్నటువంటి డాక్టర్లకి, వైద్య సిబ్బందికి అందరికీ శ్రీ విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున నమస్కారాలు. శ్రీ విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మంగళపేట నుంచి వచ్చారు మన హాస్పిటల్ కి. 7వ నెల గర్భిణీతోటి బయట చాలా చోట్ల చూపించుకున్నారు. బేబీ రక్త సరఫరా అది సరిగ్గా లేదు, వెంటనే అబార్షన్ చేయాలి అని చెప్పారు. వాళ్ళు మన దగ్గర కనుక్కొని మనల్ని ఆశ్రయించారు. మన ఇక్కడ ఆవిడ అడ్మిట్ చేసుకొని బేబీ చిన్నగా ఉండడంతో రక్త సరఫరా సరిగ్గా లేకపోవడంతో డెలివరీ చేయాల్సి వస్తుందని చెప్పి, కానీ బేబీ ఊపిరితిత్తులవి ఎదగడానికి. సార్ అందరికీ నమస్కారం, మాది మంగళపేట గ్రామం. సార్ అందరికీ నమస్కారం, మాది మంగళపేట గ్రామం. మాకు 7 నెలల్లో కొంచెం ప్రాబ్లం అవడం వల్ల రాజు హాస్పిటల్కి వెళ్ళాము. ఒకటి కండిషన్ బాగా అభ్యాసం చేయాల్సి అన్నారు. అలాగే విజయ హాస్పిటల్కి ఫోన్ చేసాము. మేము ఫోన్ చేయడం వల్ల మేడం గారు ఇక్కడ రమ్మన్నారు. వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ ద్వారా మా బేబీకి ఆపరేషన్ చేశారు. కొంచెం తక్కువ వెయిట్తో పడడం వెంటిలేటర్లో పెట్టారు. అందరికీ నమస్కారం, మాది మంగళపేట గ్రామం, రేగిడి ఆందోళన మండలం. మేము ఇక్కడికి వచ్చే ముందు వేరే హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక బేబీ కండిషన్ బాగాలేదు, అబార్షన్ చేసేయాలని చెప్పారు. ఈ హాస్పిటల్కి కాల్ చేస్తే మేడం గారేమో అంతా బాగానే ఉంది అని చెప్పి 2 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారు. తర్వాత ఆరోగ్యశ్రీ ద్వారా బేబీకి ఆపరేషన్ చేసి తీశారు. బేబీ కండిషన్ కొంచెం ఇబ్బందిలో ఉండడం వల్ల NICలో పెట్టారు. తర్వాత బేబీ అంత బాగానే ఉంది, డాక్టర్లు కూడా హెల్ప్ చేశారు, డిశ్చార్జ్ ఇచ్చారు బాబుకి. ఈ రోజు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం బొర్రాయిపాలెం గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కోటిరెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి వేద మంత్రోత్సవాల నడుమ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ బిట్టు వసంత రవికుమార్, ధర్మకర్తలు పేలపోలు సత్యనారాయణ, గురవయ్య, ప్రధాన అర్చకులు ఫణి కుమారాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.
తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ అత్యంత వైభవంగా జరిగింది. గరుడ వాహనం పైన తిరుమల శ్రీవారు తిరువీధుల్లో ఊరేగారు. స్వామివారిని చూడటానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవ్వడం జరిగింది. వేసవి సెలవులు కొనసాగుతున్న నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బ్రహ్మోత్సవాలలో గరుడ వాహన సేవను తిలకించలేని భక్తులు ఈ గరుడ సేవలో పాల్గొని స్వామివారి వాహన సేవను తిలకించి మొక్కులు చెల్లించుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా టీటీడీ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేల కోట్లు పెట్టి ప్రాజెక్టులు నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వం మెయింటెనెన్స్ గాలి కొదిలేసింది. ప్రాజెక్టుల మరమ్మతులకు సీఎం చంద్రబాబు 344 కోట్లు మంజూరు చేశారన్న మంత్రి నిమ్మల. ఈ ఏడాది బడ్జెట్లో ఆరోగ్య రంగానికి ప్రభుత్వం గణనీయమైన నిధులు కేటాయించింది. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించిన మంత్రి సత్యకుమార్. భారత సైనికులకు దైవబలం చేకూరాలని కోరుతూ జోహార్ నమోజ్ దువా. జనసేన అధినేత ఆదేశాలతో ప్రత్యేక ప్రార్థనలు చేసిన జనసేన నాయకులు. తిరుమలలో వైభవంగా కొనసాగిన పౌర్ణమి గరుడ సేవ. స్వామివారి దర్శనానికి భక్తజనంతో కిక్కిరిసిన తిరుమాడ వీధులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.